చెప్పండి పెద్దనా, మీరు సినిమా చూసారా? సినిమా ఎలా ఉంది? సినిమా ప్రెజెంట్ జీవితంలో ఎలా ఉన్నది అంటే హరహర ఈరమల్లు పేరు పెట్టారు కానీ అది యాక్చువల్ గా నిజాయితీ గల నాయకుడు. అది ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ స్వభావం మనుషులు ఈ సినిమా తీసిన సినిమా కాదు, ఇది ప్రెజెంట్ జీవితం. ఔరంగజేబు అంటే అప్పుడుది కాదు, ఇప్పుడు ఔరంగజేబు లాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎలా కంట్రోల్ చేయాలి ప్రెజెంట్ జీవితాలు సినిమా అనుకుంటారు కానీ సినిమా కాదు. ప్రెజెంట్ జీవితంలో ఉన్న అరాచకాలను ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఆయన సాక్షాత్తు హరే వచ్చాడని అనిపించినట్లు వచ్చింది. ఇంకా 2 కూడా ఇంకా బాగుంటది. సినిమా అనేది సినిమా దృష్టిలో చూడొద్దు. ప్రజెంట్ రాజకీయ స్వభావాలు ఎలాగున్నాయి, వాళ్ళు ఎలా కంట్రోల్ చేయాలని ఆలోచనతో సినిమా తీశాడు. ప్రతి ఒక్కటి ప్రజల దాని ఆలోచనతో తీశాడు. ప్రతి ఒక్కటి సినిమా చూడండి, దగ్గర పెట్టి చూడండి. ఆయన స్వభావానికి దగ్గర ఉంది. అదే విధంగా ప్రజలు బాగుపడాలంటే అలాంటి మనుషులు నాయకులు గాని కార్యకర్తలు గాని ప్రతి ఒక్కరు ఈ సినిమాలో ఉన్న హీరో లాగా ఆయనకు అన్ని మతాన్ని గౌరవించాడు. ఓన్లీ ముస్లిం అనుకుంటారు, అందులో ముస్లిమ్స్ కూడా ఈయన వైపు పద్ధతి వైపు ఉన్నారు. అన్యాయం జరిగితే మాత్రమే వ్యతిరేకించాడు. ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు వ్యతిరేకించడానికే ఇలాంటి సినిమాలు వచ్చాయి. దీన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు ఇలాంటి చైతన్యాన్ని చూపిస్తారని నా అభిప్రాయం. ఇది చక్కటి సినిమా ఉప సీఎం గా తీయడం చాలా అదృష్టం. దీన్ని దృష్టిలో ఉంచుకొని కార్యకర్తలు గాని అభిమానులు గాని ఇంకా ఇలాంటివి ముందుకు తీసుకెళ్లి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. జై హింద్.